హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయమ్మా, చూద్దాము. బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఫేస్కి ఫెయిర్నెస్ క్రీమ్ చెప్పండి మ్యామ్. మీ ఫ్యాంటైజ్లో అమెజాన్లో కొన్ని ఉన్నాయి. అవే బాబు మా దగ్గర కూడా ఉండేది. ఏం లేవు అంటే బయటకు వెళ్ళేటప్పుడు అంటే సన్ స్క్రీన్ అన్నా ఇస్తాము, డే క్రీమ్ అన్నా వైట్ ఆర్కిడ్ డే క్రీమ్ అన్నా ఇస్తామన్నమాట. ఇవి రెండే సరిపోతాయమ్మా మీకు, ఇంక వేరేగా తీసుకోవాల్సిన అవసరం లేదు. డే క్రీమ్ మీరు కావాలి అంటే రోజు స్నానం చేసిన తర్వాత అయినా పెట్టుకోవచ్చు. సన్ స్క్రీన్ అయితే నేను చెప్పను, మీరు బయటకు వెళ్ళే ముందు అప్లై చేసుకోండి, ఒక 10-15 మినిట్స్ ముందు. ఓకే, మీరు రెండు వాడాలి అంటే కూడా ఫస్ట్ సన్ స్క్రీన్ అప్లై చేయండి, జెల్ ఫామ్లో ఉంటుంది అది, దానిపైన డే క్రీమ్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? నాకు 45 ఇయర్స్ వరకు స్కిన్ చాలా బాగుంది. సత్య గారు పాపం చాలా వాటిల్లో కామెంట్ పెడుతూనే ఉంటారు. సత్య అంటే తర్వాత పాడైందని మీ ఉద్దేశం కదా, మరి 45 ఇయర్స్ తర్వాత పాడవుతుందమ్మా. మరి మీరు ఎక్కడ ఉంటారో తెలియదు సత్య. నాకు హైదరాబాద్లో ఉన్న, నెల్లూరు చుట్టుపక్కల ఉన్న, ఒక్కసారి వచ్చి కలవండి మా, నన్ను మిమ్మల్ని గుర్తుపెట్టేస్తాను. మీ ఫేస్ కూడా నాకు బాగా గుర్తు. సో మీకు కావాలంటే మంచి సజెషన్ ఇస్తాను మా. రాలేకపోతే నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాను కదా, మీరు డైట్ గురించి కేర్ తీసుకోండి, కొంచెం ఏదన్నా బ్రైట్నెస్ క్రీమ్ వాడండి, బాగుంటారు చక్కగా. ఓకేనా మ్యామ్? హెర్బల్ క్రీమ్స్ యూజ్ చేయవచ్చా ప్లీజ్ చెప్పరా? అమ్మ మీరు అంటే ఏం అడుగుతున్నారో నాకు క్లారిటీ లేదు. హెర్బల్ క్రీమ్స్ హ్యాపీగా యూజ్ చేయండి మావనే కాదు, ఏవైనా కానీ యూజ్ చేయండి మీకు తెలిసినవైతే. కానీ కొన్ని అన్ని హెర్బల్ క్రీమ్స్ మంచివని నేనేం చెప్పనమ్మా. హెర్బల్స్ అని కొన్ని భయంకరమైన కెమికల్స్ వేసిస్తూ ఉంటారు. సో మీకు నమ్మకం ఉన్నప్పుడు, మీకు తెలిసిన బ్రాండ్ ఉన్నప్పుడు హ్యాపీగా వాడండి హెర్బల్ క్రీమ్స్. అట్లనే కెమికల్ క్రీమ్స్ ఏం చెడ్డవేం కాదమ్మా, వాటిల్లో కూడా చాలా మంచిగా ఉంటాయి. హెర్బల్ క్రీమ్స్ హ్యాపీగా యూజ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని హామీ తీసుకొని యూజ్ చేయండి. ఓకేనా? అమెజాన్లో లేవు మ్యామ్, ఎలా ఆర్డర్ చేయాలి మీ ప్రోడక్ట్? సూర్య. అమెజాన్లో అన్నీ ఉండవు బాబు, నేను నంబర్స్ ఇస్తూ ఉన్నాను కదా, ఇక్కడ చూడండి చాలా నెంబర్స్ ఇస్తున్నాను. 9652093371, అలానే 9652093372, ఇవన్నీ ప్రోడక్ట్స్ కోసం కూడా, అపాయింట్మెంట్ కోసం కూడా సపరేట్గా ఇస్తున్నాను కదా, చూడండి. ఓకేనా? మీరు వీళ్ళకి కానీ కాల్ చేశారు అంటే వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తారు. మీరు అలా తెప్పించుకోవచ్చు, కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. హైదరాబాద్లోనే ఉంటే కూడా మీకు ఎలా ప్రొసీజర్ అనేది వాళ్ళు చెప్తారు. శ్రీవాణి మ్యామ్, నేను మ్యారీగోల్డ్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. ఇట్స్ నైస్. ఇప్పుడు వీక్లీ 3 డేస్ అలా వాడుతున్నాను. డౌట్ ఏంటంటే మ్యామ్, నాకు నెక్ డార్క్నెస్, మౌత్ డార్క్నెస్ ఉంటుంది. అది ఈ మధ్య చాలా బాగా తగ్గింది, బట్ మళ్ళీ స్టార్ట్ అయింది. స్వెట్టింగ్ ఎక్కువ పోసినా, బాడీలో చేంజెస్ వచ్చినా ముందు నెక్ డార్క్గా అయిపోతుంది. ప్లీజ్ ఇలాంటి ప్రోడక్ట్స్ వాడాలి అండ్ ఎలా కేర్ తీసుకోవాలో చెప్పరా మెయింటైన్ చేయడానికి? శ్రీవాణి చాలా పెద్దది రాశారు, కానీ ఇది అనుకున్నంత ఈజీ కాదు మా. మీకు ఏదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందని నాకు అనుమానం. ఎందుకంటే తగ్గిపోతుంది మళ్ళీ వస్తుంది కదా. జనరల్గా ట్యాన్ అయ్యో లేదా మీరు బాగా ఎండలో తిరిగి పిగ్మెంటేషన్ అయితే ఒక్కసారి తగ్గిందంటే మళ్ళీ రాదు. అలానే మీ వెయిట్ కూడా చెక్ చేసుకోండి. మీరు వెయిట్ ఉండాల్సిన దానికంటే ఒక 15 కేజీల పైన ఉన్నారు అంటే నెక్ ఈజీగా డార్క్ అయిపోతుంది మా. మీ ఏజ్ కూడా నాకు తెలియదు. 40 ఇయర్స్ తర్వాత అయితే మెనోపాజ్, ప్రీ మెనోపాజ్ అంటాం కదా, దానివల్ల కూడా అవుతారు. పీసీఓడి, థైరాయిడ్, ఇలా చాలా కారణాల వల్ల నెక్ డార్క్నెస్ ఉంటుందమ్మా. మీకు వీలైతే ఒకసారి కలవండి మా శ్రావణి. మిమ్మల్ని చూస్తే నాకు కంప్లీట్ ఐడియా వస్తుంది. ఒక 5 మినిట్స్ మీతో మాట్లాడతాను, మీకు మంచి సజెషన్ ఇస్తాను. ఇంకా జనరల్గా మా ప్రోడక్ట్స్ గురించి చెప్పాలి అంటే ట్యాన్ ప్యాక్ వాడండి, వారానికి 2-3 సార్లు వేసుకోవచ్చు, నెక్కి 10 మినిట్స్ ఉంచుకోవచ్చు మా. తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ వాడండి తప్పకుండా. డ్రైగా ఉంటే కూడా తొందరగా డార్క్ అయిపోతుంది మా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్. సో నైట్ టైం వచ్చేసి మీరు యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్ వాడి చూడండి. ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి అంటే మ్యారీగోల్డ్ ఓవర్ నైట్ పెట్టండి. సమ్మర్ కాబట్టి కొంచెం క్రీమ్స్ కొంచెం విసుగ్గా ఉంటాయి. బ్రైట్నెస్ సీరం వాడి చూడండి మా, బాగుంటుంది. అది కూడా నైట్ అంతా పెట్టుకున్నారు అంటే మీకు రిజల్ట్ ఉంటుంది. కానీ మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, మీకు తగ్గుతుంటుంది మళ్ళీ వస్తూ ఉంటుంది, తగ్గుతుంటుంది మళ్ళీ వస్తుంటుంది. ఆ ప్రాబ్లం పోయేంత వరకు. అన్వాంటెడ్ హెయిర్ ఉందేమో చూసుకోండి.
అన్వాంటెడ్ హెయిర్ ఉందంటే మాత్రం మీకు తప్పకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందని అర్థం. ఏమైనా ఒక్కసారి వీలైతే వచ్చి కలవండి మా, నేను చాలా మంచి సజెషన్ ఇస్తాను. ఊరికే నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవండి. ఓకే అమ్మా.